హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరిగిందని చెప్తాం. చెప్పండి మేడం, ఇప్పుడు కౌన్సిల్ సమావేశం కొంచెం రసాబస మారింది. అంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వాళ్ళు కూడా మొత్తం కొంచెం రచరచ చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించడానికో లేకపోతే మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ప్రజల సమస్యలు తీసుకొచ్చి బడ్జెట్ పరంగానే కానీ అక్కడ వచ్చే సమస్యలను కానీ అధికారుల దృష్టికి మేయర్ దృష్టికి తీసుకొచ్చి సమస్యల్ని పరిష్కరిద్దామన్న ఆలోచన లేదు. కేవలం ఏంటంటే రాజకీయ స్టంట్ చూపించుకోవడానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ని ఒక వేదికగా మార్చుకుంటున్నారు ఇతర పార్టీల వాళ్ళు. వాళ్ళ ఉద్దేశంలో ఎంతసేపు ఓన్లీ మా యొక్క బలాబలాలు మేము ఒక చేసే అల్లరి ద్వారా పబ్లిక్ ఇంప్రెస్ అవుతారన్న ఒక ఆలోచనతో ఉన్నారే తప్ప పబ్లిక్ ఏ విధంగా ఆలోచిస్తారు మా గురించి అన్న ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది. గౌరవ కార్పొరేటర్లు ఎవరైతే ఈరోజు వచ్చి వేదిక ముందుకు వచ్చి రసాబస చేయడము, మేయర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడే పదజాలం అన్నది వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఒక గౌరవ మేయర్కి ఆవిడ పదవికి ఇవ్వాల్సిన ఆమె ప్రథమ మహిళ మన రాష్ట్రానికి. సో నగర ప్రథమ మహిళకి మనం ఏమైతే రెస్పాన్స్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా మనల్ని చూస్తున్నారన్న అసలు విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎంతసేపు ఒక రాంగ్ వేలో తీసుకుపోవడానికి ఇప్పుడు వచ్చిన ఎక్సైజ్ అఫీషియల్ మెంబర్స్ కూడా బయటకు సంబంధించిన రాజకీయ విషయాలు తీసుకొస్తున్నారు తప్ప పబ్లిక్ ఏదైతే మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి, పొద్దున్న లేస్తే డ్రైనేజీలు పొంగుతున్నాయి, లేదా రోడ్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవు, ఇలాంటి పబ్లిక్ సమస్యలు మాట్లాడుకోవడానికి ఇది వేదిక. కానీ మీ యొక్క పార్టీ యొక్క గొప్పది ఇక్కడ చెప్పుకోవడానికి కాదు. మేము బాగా పోట్లాడితే మా అధికారులు మా పెద్ద లీడర్ మమ్మల్ని చూసి మెచ్చుకుంటారన్న వాళ్ళకి ఊహే తప్ప పబ్లిక్ ఏం చూస్తున్నారు, పబ్లిక్ మేము ఏ విధంగా రెస్పాన్సిబుల్ వహిస్తున్నామన్న సంగతి వాళ్ళకి ఇసుమంతా కూడా ఉండలేదు. దానివల్లనే ఈ రసాబసలు. పొద్దున్న నుంచి సెలెక్ట్ అయిన క్వశ్చన్లు అంటే 3 నెలల నుంచి మనం వేసిన క్వశ్చన్లో కొన్ని నాది సెకండ్ క్వశ్చన్ అండి. నేను యూబీడీ డిపార్ట్మెంట్ గురించి అడిగాను. ఎందుకంటే ఒక యూబీడీ డిపార్ట్మెంట్ని చిన్న డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను, కానీ వర్షాలు వస్తే చెట్లు పడిపోతే కరెంటు తీగలిపోతాయి. అలా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్లో ఉన్నాయి. చెట్లు కొట్టేసిన తర్వాత వాటిని శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీయడం లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు, వాటిని తీస్తలేరు. దానివల్ల వీధులన్నీ చెత్తమయంగా అనిపిస్తున్నాయి. వీళ్ళు వర్క్ చేస్తలేరు, శానిటేషన్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యల విషయం మనం మాట్లాడుకోవాల్సిన వేదిక జిహెచ్ఎంసీ. ఆ కౌన్సిల్ సమావేశాన్ని వీళ్ళు వాళ్ళ పొలిటికల్ బ్యాక్డ్రాప్ కోసం వాడుకున్నాం అన్నది చాలా మైనస్ విషయము. కానీ పబ్లిక్ చూస్తున్నారండి. రాబోయే కాలంలో కార్పొరేటర్స్ ఎవరు పనిచేస్తున్నారు లేదన్నది ఖచ్చితంగా వాళ్ళు నిగ్గు తేలుస్తారు. మేయర్ ఒక దశలో బీఆర్ఎస్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు, అదే మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. అది నిజం అనుకుంటారు? అది 101% వాస్తవము. వాళ్ళకి ఆల్రెడీ నిన్న టీఆర్ఎస్ భవన్లో జరిగింది మీటింగు. వాళ్ళకి ఎలా మాట్లాడుకోవాలి ఏంటంటే సోషల్ మీడియాలో మీకు అన్నీ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఫొటోస్ వాటి మీకు అర్థమై ఉంటుంది. అది నిన్న జరిగిన మీటింగ్. ఈరోజు చూసింటారు మీరు మళ్ళీ ఏం జరిగింది. అందరూ కూడా ఇక్కడ పక్కనే ఉన్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అందరూ వాళ్ళ పెద్ద లీడర్స్ అందరూ కలిసి వాళ్ళని ట్రైనప్ చేసి పంపించారు. ఎటు వచ్చి మేయర్ నడిపించే సభలో ప్రజలకు సంబంధించిన సమస్యలు కాకుండా వీళ్ళు వాళ్ళ బలాబలాలు చూపించుకుందాం అనుకుంటున్నారు. కానీ మాటల వల్ల పనులు జరగవు, పని చేస్తేనే పబ్లిక్లో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మేయర్ గారు కూడా ప్రతి డివిజన్కు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇది కేవలం ఎలక్షన్ స్టంటు, రానున్న ఎలక్షన్లలో మేము శాంక్షన్ చేశాము, నిధులు ఇచ్చామని చెప్పుకోవడానికే ఇప్పుడు 2 నెలల కాలంలో అయిపోయే జిహెచ్ఎంసీ కౌన్సిల్కి ఇప్పుడు 2 కోట్లు ఇవ్వడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. అయిపోయే జిహెచ్ఎంసీ కౌన్సిల్ కంటే ఇంతకు ముందర ఈ గవర్నమెంట్ లేదు కదా. మీరు ఉన్నది గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అప్పుల పాలై ఉన్న గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ నుంచి ఆయన చదువుకుంటూ అంతా సెట్ చేసుకుంటూ ఈరోజు కార్పొరేటర్లు అందరికి కూడా నిధులు అందితే తప్ప హిమాయత్ నగర్ డివిజన్, ఇప్పుడు నేను ఒక హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ని, నేను వెళ్ళి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు అడిగితే కనీసం పని ఇంతవరకు నా దగ్గర నిధులు లేవమ్మా, చేయించలేకపోయాను, బట్ తొందరలో నేను మీ పనులన్నీ చేయించగలుగుతా, మీకు రోడ్ వేయగలుగుతా, మీకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతా, లేకపోతే మీకు ఉన్న సమస్యలు క్లియర్ చేయగలుగుతానని నేను చెప్పగలిగితే కదా రేపు నేను వెళ్ళి మళ్ళీ కార్పొరేటర్గా వాళ్ళని ఓట్లు అడగగలుగుతాను. అలాంటిది మీరు అడగడానికే అవకాశం లేకుండా అంటే అమ్మ పెట్టినది అడుగు తిన్నదని చెప్పేసి చేసేటోళ్ళని చేయనియరు, మీరు చేయని వాళ్ళని ఏం అడగరు. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? మరి 10 సంవత్సరాల్లో కార్పొరేటర్స్కి ఎవరికైనా నిధులు వచ్చాయా? డైరెక్ట్గా వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ఏం జరిగాయి? ఎమ్మెల్యే ఎలక్షన్ ముందర అన్ని శిలాపాలకాలు ఏర్పరిచారు, వాటిలలో సగం పనులు కాలేవు, అవన్నీ కూడా నీకు తెలిసి చెప్పొచ్చు మనం. అలాంటివన్నీ వదిలేసి కేవలము ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము చెప్తున్నామనంటే రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన పెద్ద నేత ఆయనకి తెలుసు ప్రతి సామాన్యుడికి ఉన్న కష్టం ఆయనకి తెలుసు కాబట్టి ఫస్ట్ ఒక కార్పొరేటర్కి నిధులు అందిస్తే కార్పొరేటర్గా ఆ ప్రాంతం డెవలప్ చేస్తే ఆ ప్రాంతం డెవలప్ అయినప్పుడే ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి 2 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు డైరెక్ట్గా కార్పొరేటర్ వాళ్ళు చెప్పిన పనులకి, ఇంకొక 1 కోటి రూపాయలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు డిసైడ్ చేసిన పనులకి కలిపి మొత్తంగా వాళ్ళ దృష్టిలో పెట్టమన్నారు. సో ఇది మంచి శుభ పరిణామమే. 2 నెలల్లో పనులు చేయలేమని ఏమంటున్నారండి. ఇప్పుడు ఒక రోడ్డు వేయడానికి 15 రోజుల్లో రోడ్డు అయిపోతుంది. ఆ విధంగా రోడ్లు వేసిపించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మా ఏరియాలో మొత్తం స్ట్రీట్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది. అక్కడ దొంగతనాలు కానీ ఇతర సమస్యలు కానీ ఉన్నాయి. అక్కడ నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయొచ్చు. అన్ని 2 నెలల్లో ఎన్నో పనులు చేయొచ్చు అండి. సో ఇది మంచి పరిణామమే. ఆయన ఇచ్చింది మంచి ఇది.